గుంటూరులో ఘోర ప్రమాదం. కడుపు నింపుకునేందుకు కూలి పనికి వెళ్లిన బతుకులు సమాధైపోయాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో లేక మరే కారణమో 7 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం లాడ్జ్ సెంటర్ రాత్రి 8 గంటల ప్రాంతం. ఓ భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే 20 అడుగుల లోతున పనిచేస్తున్న కార్మికులు సమాధయ్యారు. బిల్డింగ్ డబుల్ సెల్లార్ కోసం ప్రొక్లైన్లతో గుంతలు తవ్వుతున్నారు. అదే సమయంలో మరో పక్కన 9 మంది కార్మికులు రాక్ పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా మట్టి పెడలు విరిగిపడ్డాయి. సైట్ లో మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు సార్. ఇందాక 6:30కి మట్టి విరిగిపడింది సార్. 6:30కి పడితే ఇంతవరకు సైట్ లోకి ఎవరు రాలేదు సార్. తీయడానికి ఇప్పుడు వచ్చారు సార్. వాళ్ళు 8 మంది మా వాళ్ళు ఎవరు ప్రాణాలతో ఉన్నారు ఎవరు లేరు మాకు అర్థం కావట్లేదు సార్. కనీసం ఇంటిమేషన్ అని ఇవ్వట్లేదు సార్. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ అని ఇవ్వండి. పైనుంచి కిందకు పంపారు, ఇట్లా పైనుంచి లోపలికి పంపారు. మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సార్. ఎవరున్నారు ఎవరు లేరు అర్థం కావట్లేదు సార్. మాకు కన్స్ట్రక్షన్ పూర్తిగా అయినట్టయితే మాకు మట్టి పడే అవకాశం ఉండేది కాదు సార్. కన్స్ట్రక్షన్ పూర్తిగా అవ్వకుండానే మాకు సైడ్ వాళ్ళు కట్టకుండానే ఆ పోస్టులు పెట్టమన్నారు సార్ మమ్మల్ని. కానీ కుదరదని చెప్పినా కానీ కాదు, నిలబట్టాల్సిన తలకే మా వాళ్ళు వర్క్ చేసి ఆ మట్టి పడింది సార్. అదే సైడ్ వాళ్ళు అలా కన్స్ట్రక్షన్ చేసినట్టయితే మట్టి పడేది కాదు సార్. అది సైడ్ వాళ్ళు నిలబెట్టకపోవడం, ఆ మట్టి పడటం చాలా దారుణం జరిగింది. ఎవరెవరు ఉన్నారు మీకు సంబంధించిన సమాచారం? మా మామయ్య ఉన్నాడు సార్. ఒక 8 మంది ఉంటారు సార్. 8 మంది గొట్టిపాడు సార్. గొట్టిపాడు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. 3 ప్రొక్లైన్లను రప్పించి మట్టి పెళ్లల్ని తొలగించే ప్రయత్నం చేశారు. మట్టిని తొలగిస్తున్న సమయంలో మరోసారి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కొందరు ఫైర్ సిబ్బంది గాయపడ్డారు. మరోవైపు శిథిలాల్ని తొలగించే క్రమంలో పక్కనే ఉన్న మరో భవనం గోడ విరిగిపడటంతో కాసేపు సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అర్ధరాత్రి సమయంలో మృతదేహాల్ని వెలికితీశాయి. మృతదేహాలు భాగ్యారావు, ప్రశాంత్, రాజేష్, బబ్లు, సుధా, మోషే, సల్మాన్లుగా గుర్తించారు. బాధిత కార్మికులంతా ప్రత్తిపాడు మండలం గుట్టిపాడు వాసులు. తీవ్రంగా గాయపడ్డ మరియాబాబు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సహాయక చర్యల తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాద విషయాన్ని తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన మంత్రి రావెల కిషోర్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. బాధితుల బంధువులు ఆయన కారును ధ్వంసం చేశారు. మంత్రి మీద కూడా దాడి మొదలవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని ఎస్కార్ట్ వాహనంలో పంపేశారు. సహాయక చర్యల్లో ఆలస్యంపై కార్మికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కూలీనాలు చేసుకుని చదువుకుంటున్న యువకులు చచ్చిపోయారు. నిలువున బిల్డరు, ఇంజనీరు వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ ప్రాణాలు హరించేశారు. ఇది దుర్మార్గం. ఇది చుండూరు మారణ కంటే కూడా దారుణమైనటువంటి విషయం. మా పిల్లలు చనిపోయారు. ఖచ్చితంగా కమిషనర్, కలెక్టర్, అధికారులందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. బిల్డర్ చుక్కమల రమేష్ని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలి. మా కుర్రవాళ్ళు కొట్టినటువంటి బిల్డర్ చుక్కమల రమేష్ కుర్రవాళ్ళు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇంజనీర్ భరతరెడ్డిని అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలాపురం నుంచి హోంమంత్రి చినరాజప్ప గుంటూరు చేరుకుని పనులను పర్యవేక్షించారు. మృతదేహాల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అటు మంత్రి కామినేని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. 24 గంటలు వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.